హలో సార్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద రైట్ సార్. డబ్బులు ఇవ్వండి సార్, 10,000 bahts. ఇస్తానులే కానీ బోట్ రైడింగ్ కి హార్మోన్స్ రేజ్ అయ్యాయి. దేశీ గర్ల్స్ కిదర్ వెళ్తే మాకు కావాల్సింది ఈ నైట్ కి రా, నెక్స్ట్ ఇయర్ కాదు. త్వరగా చెప్పు. హరి డబ్బులు ఇవ్వండి సార్. ఇస్తాం కానీ ఫిగర్స్ సెట్ చేయరా. ప్రాబ్లం ఏంటి? డబ్బులు ఇవ్వట్లేదు. ఏ బ్యాండ్ కే బచ్చే, ముందు డబ్బులు ది. డబ్బులు ది. అడ్రస్ అడిగితే ఫిగర్ నే దించావు. పెళ్ళంతం కేక కేక ఒళ్ళంత కాక్. చెప్పరా, ఎప్పుడు చెప్పు. వాయిలెన్స్ తో నాకు వెల్కమ్ చెప్పుకో. మన స్కూలే జస్ట్ కూల్. ఒక నిమిషం గొడవ వల్ల 60 సెకండ్ హ్యాపీనెస్ కోల్పోతాం. నైస్ ఫిలాసఫీ. ఇంకా ఇండియా నుంచి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి రిఫ్రెష్ అయ్యి నేచర్ ఎంజాయ్ చేయండి బ్రదర్స్. మా మ్యాటర్ లో నువ్వు వేలు పెడుతున్నావేంట్రా? అవుట్. విజ్జుకి ఏం చూపిస్తే కోపం వస్తుందో అదే చూపించేది. చెప్పండి గోపాల్. దించండి రా, ఏం చేస్తావు? నాకు ఐస్ క్రీమ్ కావాలి. దీప్తి, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి లేదో చెక్ చేసుకో. ఓకే ఆంటీ. ఇంకా టూరిస్టులు వచ్చే టైం అయింది, త్వరగా కానీ, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. ఐస్ క్రీమ్ లో పిచ్చేట్టు. ఏ హలో, ఏ ఏ గోపాల్, రోజు ఇదే పనా? ఇదే పని. ఏంట్రా ఇది, ఇంకా బోనీ కూడా అవ్వలేదు? బోనియా? ఏ రోజైంది బోని? రే, నా రెస్టారెంట్ గురించి అలా మాట్లాడతావా? విజ్జును కూల్ చేయాలి. ఏంటి కూలా? ఎరా విజ్జు, నువ్వు మళ్ళీ గొడవ పడ్డావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? వేలు విరిచిన వాళ్ళు వేళ్ల మీద కాదు, వేలల్లో ఉన్నారు. ఈ వెధవ అలవాటు మానుకోవా? ఎప్పుడు విజ్జునే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ వెధవలే నాతో మిస్బిహేవ్ చేశారు. హనీ, నువ్వేం మాట్లాడుకో. తిట్టని హనీ, తిట్టని. అమ్మ కాబట్టి అర్థం చేసుకోకుండా తిడుతుంది. అదే నాకు నానుంటే హక్ చేసుకుని అప్రిషియేట్ చేసేవాడు. ఇలా అమ్మలా తిట్టి బాధ పెట్టేవాడు కాదు. సిమ్ లేని ఫోను, సిగ్నల్ లేని నెట్వర్క్, తండ్రి లేని పిల్లలు, ఈ సొసైటీలో వీళ్ళకి విలువ ఉన్నట్టు చరిత్రలోనే చెప్పలేదు. విజ్జు, డాడీ సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అయింది. నాన్న విజ్జు. ఏ బాబు ఆటో. వనక్కం. వనక్కపోతే మానేయండి, నాకెందుకు చెప్తున్నారు? అల్లుడు, మన తెలుగు. అవును మావా. ఏం బాసు, పాండి బజార్ వస్తావా? పాండి బజారా? అవునయ్యా, మేము హైదరాబాద్ వచ్చి పాండి బజార్ అడిగినట్టు అంత షాక్ అయ్యావేంటి? వస్తుందా? ఇంతకీ మీరు అడిగేది చెన్నైలోని పాండి బజారేగా? మళ్ళీ అడిగావు బాబు. చెన్నైకి వచ్చినప్పుడు చెన్నై పాండి బజార్ గురించి అడుగుదాం. ఓహో, పాండి బజార్లో ఎక్కడికి వెళ్ళాలి సార్? అడ్రస్ తెలీదు, మా బాబు సెల్ నెంబర్ ఉంది. దగ్గరికి వెళ్ళాక చేసి కనుక్కుందాం. ఎందుకు? ఇక్కడే కనుక్కుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా. దగ్గరికి వెళ్ళాకైతే మాకు ఈజీగా ఉంటుంది. దగ్గరే ఉన్నాం రారా అంటే వాడే వస్తాడు. ఆటో డబ్బులు మిగులుతాయి. ఏమావా, చాలా ముదుర్రా. నేను వీకైనా ముదుర్రా. ఏమన్నారండి? వచ్చేది సార్. ఏంటయ్యా అన్ని తెలుగు బోర్డులే ఉన్నాయి, అసలు ఇది చెన్నైనా? చెన్నై. అలాంటి ఒక ఎందుకు పెట్టుకుంటారు మీరు? అంటే ఇక్కడ తెలుగులో డామినేషన్ బాగా ఎక్కువ కదా, అందుకన్నమాట. అంటే ఇప్పుడు అదిగో చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ కరెక్టే, ఇది చెన్నైయే. మరి చెన్నై షాపింగ్ మాల్ అని తెలుగులో ఉందేంట్రా? అంటే చెప్పాను కదా సార్, తెలుగులో డామినేషన్ అని. కరెక్టే, ఒకప్పుడు మన రాజధాని ఇదేగా, చెన్నై మద్రాస్. కరెక్టేలే. మావా, పడవ రోడ్డు మీదకి వచ్చింది మావా. ఏంటి మావా కారు? చెన్నై కదరా, కార్లు ఓనర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. 2014లో కూడా ఇలాంటి దొరకడం మన లక్కు.
మావా పడవలోంచి గుర్రం దిగింది మావా. చెన్నై కదండి, లేడీస్ లైట్ గా అలానే ఉంటారు. నా ఫోటో ఎందుకు తీసావు? నేను నీ ఫోటో తీయలే, జీబ్రా లైన్ దాటింది కాబట్టి నెంబర్ ప్లేట్ మాత్రమే తీసిన. కాదు, నువ్వు నా ఫోటోనే తీసావు. నేను చూశాను. నాకు తెలుసు మీరు ఇలానే అమ్మాయిల ఫోటోలు తీసి పిచ్చి పిచ్చి సైజులో పెడతారు. ఐఎమ్ వార్నింగ్ యూ. ఏంటయ్యా మేడంతో గొడవ? ఇతను నా ఫోటో తీసి తీలేదంటున్నాడు. కెమెరా ఏంటి మేడం, మీరు వెళ్ళి కూర్చోండి. ఏమైంది సార్? కెమెరా నెలకేసి కొట్టిండ్రు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? భాయ్ కూతురు. ఇదే బీబీ నగర్. బీబీ నగర్ ఏంటి? అదే పాండే బజార్. మీరు నంబర్ ఇస్తే ఫోన్ చేద్దాం. జీరో ఇక్కడ జీరో అవసరం లేదు సార్, చెన్నై కదా. నంబర్ చెప్పండి. 984-0-262-361. అడ్రస్ కనుక్కో. బాబుగాడి పెళ్ళం అనుకుంటా మావా, తమిళ్లో మాట్లాడుతుంది. మీరే హెల్ప్ మీరే చేయరా? అడిగి చెప్పరా? ప్లీజ్. అప్పుడియా? సరే అని నన్ను బాత్కరే. బాబు గారు ఊళ్ళో లేరంట, మేడం గారు సింగిల్ గా ఉన్నారంట. మీకు ఓకే అయితే రమ్మన్నారు. బాగోదు. వద్దు. నువ్వేదో దారి చెప్పు. లేకపోతే నా దగ్గర ఒక 2 days ఉండేలండి. అయ్యో నీకెందుకయ్యా ఇబ్బంది? ఏదో ఒక చీప్ లాడ్జ్ ఉంటే చెప్పవా? ఉంది. మీలాంటి తెలుగు వాళ్ళ కోసం ఒక అద్భుతమైన లాడ్జ్ ఉంది. నాయర్ ఏంట్రా నాయుడిని పట్టుకొని నాయర్ అంటున్నావు? తెలుసు అన్న, తెలుగు వాళ్ళకి నాయుడు, తమిళ వాళ్ళకి నాయరు. ఫస్ట్ టైం చెన్నైకి వచ్చారన్న మన తెలుగు వాళ్ళు. బ్యాగ్ తో సహా మన హోటలే ఉంటారంట. తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ చెన్నైకి వస్తారా? వాగప్ప వాగ రండి, వాங்க. ఏమప్ప అట్లా చూస్తారే? తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే చెన్నైకి వస్తారే. మన తెలుగు వాళ్ళ చెన్నైకి వస్తారా? నువ్వు బ్యాగ్ తీసుకోరా. బ్యాగ్ లేదండి మేము తీసుకుంటాం. మేము ఒప్పుకోం. ఈ క్షణం నుంచి మీరు మీ బ్యాగ్ అన్ని మా సొంత. రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఉండమ్మా. సాటి తెలుగు వాళ్ళని చూసి ఎన్ని రోజులైందో. తెలుగు వాళ్ళంటే ఎంత ప్రేమ చూడు. ప్రేమ ఓకే, ముందు పేమెంట్ ఎంతో చెప్పండి, తర్వాత డిస్కషన్ వద్దు. మా హోటల్లో తెలుగు వాళ్ళకి ఇడ్లీ తింటే రూమ్ ఫ్రీ. సో ఇడ్లీకి పేమెంటే, రూమ్ కాంప్లిమెంట్. ఇదేంటి అల్లుడు విచిత్రంగా ఉంది. ఇడ్లీకి సాంబార్ ఫ్రీగా ఇస్తారు, వీళ్ళు ఏకంగా రూమ్ ఇచ్చేస్తున్నారు. అందరికి ఇవ్వరు సార్, తెలుగు వాళ్ళకి మాత్రమే. చెన్నైకి వస్తారు కదా. వాంగ కింద మీరు ఇడ్లీ తింటా ఉందిరే, పైన మా వాళ్ళు రూమ్ రెడీ చేస్తారు. ఓకే ఓకే. నల్లా సాப்பிடுங்க. సాంబార్ పోదుమా? అబ్బో మినిమం 10 ఏళ్ళై ఉంటుంది. ఒరిజినల్ ఇవే ఉన్నాయా? మధ్యలో లేపేసా? అమ్మ తోడురా. ఐ ట్రస్ట్ యు. ముందొట్లే హెత్తడే. సీజీలో లక్ష్మీదేవి రా రా అన్నది కదా, ఇంతేనా? ఇదిగో 5 పైసలు బిల్ల. పిలిచింది లక్ష్మీదేవి. 5 పైసల బిల్లా? దీన్ని ఎలా వాడడం? చెప్పించి కూడా వేస్తాను. సాంబార్ అద్రింది మామ. చెన్నై కదరా సాంబార్ ఫేమస్ ఇక్కడ. బాబు ఇడ్లీలు ఇరగదీస్తున్నాడే. 1 minute. వేసుకో అన్న, మురిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన అండర్వేర్, ఒక 5 పైసల బిల్ల. ఇవి తప్పితే బ్యాగ్ లో ఏమి లేవు. నువ్వు పెట్టే ఇడ్లీ, పోసే సాంబారు 2 బొక్కే అన్న. ఇట్లాంటప్పుడు టెన్షన్ పడకూడదు. వీళ్ళు ఆస్తి అంతా అండర్వేర్లో పెట్టుకుని తిరుగుతున్న బ్యాచ్లా కనిపిస్తున్నారు. వేస్తా, టైం చూసి దెబ్బేస్తా. ఇయ్యకుండా మాత్రం వదలరు రోయ్. ఓకే అన్న. మొత్తం వేసేసినారా? అర్థమైంది. మీరు కిందకి వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకోండి. లంచ్ రెడీ అయిందే చెప్తారు. సరేనండి. థ్యాంక్స్. తెలుగు అంటే ఎంత ప్రేమ. అవునవును. రా, వెళ్దాం. వెళ్ళండి. మా మామకు డబుల్ స్ట్రాంగ్ కాఫీ పంపించు. పంపిస్తాను. మీరు కరెక్ట్గా వెళ్ళండి. చెప్పాడు రా, తెలుగు వాళ్ళు డామినేషన్ ఎక్కువే. బేసిండి ఇడ్లీలు బేవర్స్ గా తినేశారు. అమ్మయ్యా. రే అల్లుడు మామ. నీళ్ళు లేవు, నేను నీళ్ళు తెస్తా, నువ్వు పడుకో. ఓకే. అమ్మా నీ మీద ఒట్టమ్మా. అనుకోకుండా ఈ రోజు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. రేపు సాయంత్రం కల్లా చెన్నై వచ్చేస్తాను కదా. ప్రామిస్ అమ్మా. బాయ్. బాబు చెప్తున్నాను, ఏమనుకోవద్దే. అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు నేనే అబద్ధం చెప్పానండి. నువ్వు చెన్నైలోనే ఉంటూ అమ్మకి చెన్నై వస్తున్నానని చెప్పావుగా. వాట్? ఇది చెన్నై ఏంటి? ఇది హైదరాబాద్. హైదరాబాద్. అదిగో చార్మినార్. అల్లుడు ఏం భయ్యా, పాండీ బజార్ వస్తావా? పాండి బజారా అంటే మళ్ళీ ఇంకో బక్కరానా? అప్పుడు పోడే పోడే పోడే. అప్పుడే తెలిసిపోయిందా భయ్యా? నాకు తెలిసిపోయింది, నీకు పులిసిపోద్ది. ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారా? చెప్తాను. రేయ్ ఆగో, ఆగరా రేయ్. రేయ్ రేయ్ ఆగరా రేయ్. రేయ్
రేయ్ ఆగరా రేయ్ రేయ్ పడవా బాయ్ పదండి బాయ్ వచ్చారు బాయ్. నమస్తే బాయ్, నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ని. మీతో కొంచెం మాట్లాడాలి. ఏదైనా డింపుల్తో మాట్లాడండి. సార్ డింపుల్ గారు అంటే అదిగో ఆ వచ్చే కారు. సార్ డింపుల్ మేడంని కలవాలి. డింపుల్ మేడమా? అవును సార్, లోపల ఉన్నారా? లేరు, డిక్కీలో ఉన్నారు, వెళ్ళి కలు. డిక్కీలోనా? లేకపోతే డింపుల్ అంటే మేడం అని ఫిక్స్ అయిపోయావా? డింపుల్ అంటే నేను రా. మీరా? అవునరా పింపుల్. ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? పేరు నా ఫేస్ మ్యాచ్ అవ్వలేదా? మ్యాచ్ అయింది సార్. మ్యాటర్ అంటే చెప్పు. నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ సార్. మా పెద్దనే బిజినెస్ పెడదామంటే 8 కోట్లు పెట్టాను సార్. 50-50 అన్నాడు. తీరా లాభాలు వచ్చేసరికి 50 కదా 20 అంటున్నాడు సార్ బట్టెబాజు గాడు. భాయ్ గారు ఒక ఫోన్ చేస్తే నా పని అయిపోతుంది. గిఫ్ట్ గా ఓ 10 కూడా తెచ్చాను సార్. 10? అవును సార్. సూట్ కేసు సెంటర్ చాలా పెద్దదిగా ఉంది. కొంపదీసి లక్షలా? అవును సార్. చెప్పు తీసి కొడతాను. లక్షల్లో బాయ్ గారు డీల్ చేయటప్పుడు చూసావురా? కోటికి తక్కువ అయితే చేయడరా. ఒకవేళ ఆడు చేసినా నేను చేయను. ఎలా 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 10 లక్షలు. బాయ్ అంటే ఎవరు? చాయ్ దాగి మర్చిపోయేంత చిన్న విషయానికి బాయ్ దాగి ఎందులే బాబు. మీరు తగలడం వల్ల వీడికి ఇడ్లీ బొక్క, నాకు డీజిల్ బొక్క. మీకే బొక్క లేదుగా, మర్చిపోతాం. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు అతనంటే అందరూ అలా భయపడుతున్నారు? బాయ్ అంటేనే భయం. ఈ సిటీలో ఇల్లీగల్ దందాలైనా లీగల్ సెటిల్మెంట్ అయినా చేసేది బాయ్ ఒక్కడే. ఇంతకీ ఇంత ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నావు బాబు? ఎందుకో మీకు ఒక గంటలో తెలుస్తుంది. ఓ 10,000 ఇవ్వండి, షాపింగ్ చేయాలి. మళ్ళీ కొత్త బొక్క ఏంటి బాబు? నోరు మూసుకుని ఇవ్వండి రా. నమస్తే బాబు. ఒరే రామగిరి, అయ్యా ఇందాక పెద్దమ్మని కలిసినప్పుడు ఆడోడు ఆ ముద్దు కృష్ణ గడితో పెట్టుకోవద్దని ఇంద్రా. అందుకే వాడు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా అంటావు. మంచి ఐడియా బాబు. కానీ నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే? అది కాదురా, ఇప్పుడు నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తే బాధేస్తుంది కదరా. ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వపోగా నా చేతిని కొట్టేస్తే మండదా? అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు నాకు తిరిగి ఇవ్వపోగా నా చేతిని కొట్టేస్తాడా? ఎంత ధైర్యం రా వాడికి? ఉడుంకా బచ్చే షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వ. నేనైతే సిల్లీగా ఉంటారా? సిల్లీ ఫెలో. హనుమంతుల ముందు కాదు నీ కుప్పు గంతలు. నా పొట్టలో పొలం ఉంది కాబట్టి స్లో అయిపోయాను. కానీ ఈ స్టంట్లన్నీ ఎక్స్పర్ట్స్ చేత చేయబడుతున్నాయి. ప్లీజ్ డోంట్ ట్రై టు గో. ఊకినా ఒకటే, నేను నడిచి వచ్చినా ఒకటే రా. నువ్వు చిన్నప్పటి నుంచి పడుతున్నావు కదరా, దానికి తిరిగి చెల్లు. ఎప్పుడైనా నేనే కొట్టాలరా, నువ్వు కొట్టకూడదు. అదే లెక్క పాయింట్ మీద పడి మెక్కుతున్నావు కదా పీగల్లాగా. అయితే ఏం పీకుతావురా? వాలీబాల్ తో కొడతారా? వాడికే బాల్. అవునరా, అవుకే లాల్. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది 2. ఒకటి నువ్వు, 2 సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. నీ సంగతి తర్వాత. ఎక్కడికి వెళ్తావరా నన్ను తప్పించుకుని? అరే అక్కడ దారి లేదు రా, దొరికావరా నువ్వు? ఎక్కడ వెళ్తావు రా? రే నువ్వు కోతి మీద నేను కొండ పుచ్చుని రా. వద్దురా ఇదేంటి? రే నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను నువ్వు కాపాడినట్టు, అదే నేను పట్టుకుంటే నన్ను నేను కాపాడుకున్నట్టు రా. ఊరి నీ పిచ్చ రూపాయి బిల్లా అది నాదే. ఒసే గిరిజ, బి సరోజ. రుద్దుకోలేం. చూడండి మావయ్య, అజయ్ ఏడుపేస్తున్నాడు. రే అజయ్ ఇటు రారా. మా నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారో తెలుసా చిన్నాన్న?
ఏం చెప్పలే. వెయిట్ చేసి కాళ్ళు వస్తున్నారా? ఎక్కడ్రా వీడు? వచ్చాడ్రా. రా. నా బస్ వచ్చిందా? నీ ఫిగర్ వచ్చే బస్ ఎన్ని గంటలకు రా? 8:30కి. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30. నా బస్సు 9 గంటలకు 7 గంటలకు వచ్చా. నా బస్ 9:30కి తెల్లవారుజామున వచ్చా. నువ్వు రాత్రంతా ఉన్నా ఏం పని జరగదులేరా. నువ్వు ఎందుకు వచ్చారా? ఖాళీగా ఉన్నానని వచ్చా. అది టైం సెన్స్. లవ్ అంటే టీ డికాక్షన్ ఉండాలిరా. రే అది డెడికేషన్ రా. ఎర్రి పులిహోర. పులిహోర హే మై బస్ కమింగ్ యా. Cards must be crazy. సేమ్ షాట్స్. నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా ఇరిటేట్. నాకు అలాగే ఉందిరా. అందుకే లవ్ లెటర్ రాద్దాం అని ఫిక్స్ అయ్యాను. రే నువ్వు రాసుకోరా. ఐఎమ్ యువర్ లవర్, యు ఆర్ మై ఫ్లవర్. సింగిల్ టీ ఇప్పిస్తే దేనికైనా వవ్వ వవ్వ అంటారు. నువ్వేం ఫీల్ అవ్వకరా. పందికి తెలుసురా పాన్స్ పౌడర్ వాసన. యు రైట్ యా. ఐ హావ్ పవర్, యు ఆర్ క్లెవర్. ప్లీజ్ లవ్ మీ డియర్. ఆర్ మ్యారేజ్ ఇన్ టవర్. నో 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 ఈఫిల్ టవర్. ఈ లెటర్ చదివితే టీచర్ ఫ్లాట్ అయి చచ్చిపోద్ది. ఈ పవర్ఫుల్ లెటర్ ఇవ్వడానికి ఓ పాజిటివ్ హ్యాండ్ కావాలరా. నాది పాజిటివ్ హ్యాండ్ రా. నేను అడిగింది పాజిటివ్ రా, నెగిటివ్ కాదు. కరెక్ట్. హే పాజిటివ్. మ్యావ్. నిన్నేమా దా. ఏంటిది? లవ్ లెటర్స్. లవ్ లెటర్ నాకా? నేను చదువుకునే వయసులో లవ్ చేయను. నేను డాక్టర్ చదవాలి. అయ్యో మా ఇంట్లో తెలిసిపోతే మా నాన్న నన్ను చంపేస్తాడు. నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ఇంకా ఫుల్ బట్టలు వేసుకునే వయసు రాలేదా అప్పుడే నీకు లవ్ లెటరా? మరెవరికి లెటర్? ఈ లెటర్ నువ్వు తీసుకెళ్ళి సనీ మేడం రాజు ఎంఏ ఎంఫిల్ ఈ లెటర్ ఇమ్మన్నారని చెప్పి ఇచ్చేసి. అయ్యో ఇంకేమైనా ఉందా? టీచర్ నన్ను చంపేస్తుంది. నేనివ్వను బాబు. ఏయ్ నువ్వు మన రామరాజు కూతురువే కదా? అవును. నువ్వు ఇప్పుడు ఈ లెటర్ టీచర్కి ఇవ్వలేదనుకో, నువ్వు నన్ను లవ్ లెటర్ అడిగావని మీ బాబుకి చెప్పా. నేను ఎప్పుడు అడిగాను? ఇప్పుడు అడిగావు కదా, అమ్మో లవ్ లెటరా నాకా అని. ఎరా స్మైలా బాబాయ్. మీరేంట్రా ఇక్కడ? మా సంగతి సరే, కాలేజ్కి రాకుండా రథాలు పూజలు చేస్తున్నావేంట్రా? మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్ళి ఖాళీ లేక నన్ను పంపాడ్రా. నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో, అక్కడ సులేమాన్ గారిని లవర్ని వాటికలో నిమ్మకాయ చప్పరిస్తాడు చప్పరిస్తాడు. రై పగిలిపోద్దిరా నీకు. నేను ప్రేమిస్తున్నాను తెలుసు కూడా అపర్ణాన్ని తీసుకొని పబ్కి వెళ్తావా? లవర్. ఏయ్ నేను లవర్ ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అలా అనక అపర్ణ, నేను హర్ట్ అవుతాను. హర్ట్ అవుతారని ఎవరు ప్రేమించరమ్మా. రేయ్ సటైర్లు వేస్తే చంపేస్తా. నువ్వు చంపేసే చచ్చిపోవడానికి ఇక్కడ బ్యాగులు చేసుకున్న మగాళ్ళు ఎవరు లేరా? అయితే గమనండి వాడికి ఒక జలకెత్తాం. ఎలా కొట్టావేంట్రా? పోలీసులు వస్తే బొక్కలు వస్తారు. ఆగ్రా, అసలే టెన్షన్ గా ఉంది. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. పద.
అయ్యో పోలీస్ సులేమాన్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పద హాస్పిటల్ కి తీసుకెళ్దాం. హాస్పిటల్ లో తొక్క వాడికి పోలీస్ అంటే ఇది, అందుకే చిన్న కామెడీ చేశాం. భాష కాదర్ భాష. ఆ భాష లెక్క ఒకసారి చెప్తే 100 సార్లు చెప్తావు, గట్ల లేవు. ఒకసారి చెప్తా, అది 10 కిలోలు ఉందంటే పక్క 10 కిలోలు ఉంటుంది. మరి ఏం చేయాలి భయ్? మిడిల్ క్లాస్ బతుకులు, మాకు వేలు పెట్టి కొనే స్తోమత లేదు, లేకపాయ్. పోయి పోయా ఇక్కడే ఇక్కడే. అరే 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 అబ్బాయి, ముందు నేను పడతా నువ్వు పడతావా? అది లెక్క. అరే కళా మందిర్, ప్రతి నోట ఒకటే మాట అంట. అబ్బా కళా మందిరం ఇందులో వచ్చి అమ్మాయిలు కసక్కుంటారు యాడ్లో. రా ఏ ఎత్తో ముట్టెత్తో ముట్టెత్తంటే అబ్బాయి ఇంత బరువు, నో ప్రాబ్లం. సబ్ ఖలీల్ మటన్ షాప్, ఖలీల్ బాయ్. దీని చెమడలు తీసినా దమ్డేస్తే బిడి తాగుతా. అరే అరే ఎవర్రా నువ్వు? పొద్దున దొంగతనానికి వచ్చి మేక కిడ్నీలు కోసి మనిషి కిడ్నీలోకి అమ్ముతావారా? ఈ షాప్ నాది, మా అయ్య ఖలీల్ భాష. ఖలీల్ బాయ్ రా బాయ్. ఆధార్ కార్డు అప్లై చేయడానికి పోయిండు. అరే పేరు కట్ట చెప్తా బకరకపాల్. ఆధార్ కార్డు అప్లై చేయాలంటే ఫ్యామిలీ మొత్తం ఉండాలి. నువ్వు ఇక్కడ కాదురా. నీ అబ్బా నాకెందుకు ఆధార్ కార్డు? సోషల్ సెక్యూరిటీ కార్డు ఉంది నాకు. సోషల్ సెక్యూరిటీ ఏంటది? ఓ సోషల్ ఫాంటసా? ఓరి నీ అబ్బా, అది కాదురా. ఇక్కడ ఆధార్ కార్డు ఎట్లను, అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు గట్లన్నమాట. నీ ముఖానికి నువ్వు అమెరికా పోయావా? నువ్వు ఊరవతల పాయకన ఓడే ఎక్కువ. నీ అబ్బా ఈ ఫోటో చూడబే కావాలంటే. ఇది ఫోటోయా? ఫోటోయా స్టూడియోలో తీస్తారా? ఇది వెంకీ స్టూడియోలో తీనట్టుందిరా ఫోటో. రియాసేను ఎంఎంఎస్ మాఫింగ్ లో లేదురా. రియాసేన్ ఫేకా? మరి కాదారా నువ్వుకా? నాకు ఇల్లా నమస్తాను. ఏ తమ్మి, నేను ఊరికే బక్కరేసిన, నువ్వు ఖలీల్ పాష కొడుకువే. సరే కానీ అసలు ఇంతకేమైందిరా? నీ కథ ఏంది? నీ కార్ఖాన ఏంది? నీ దర్శకత్వం ఏందిరా? వినయ్ కిషోర్, అదో పెద్ద కథనే. అయితే చెప్పకులే, నీ ఇష్టం. ఒక్కరోజు క్యారెక్టర్ చబ్బా దొబ్బే. చెప్తావా? చెప్తా కాక. అబ్బా మొత్తం చెప్తావా? ఒక్క నిమిషం ఆగు, పబ్లిక్ అందరు నన్ను చూడాలి. ఇప్పుడు చెప్పు. షూట్అవుట్ కేసులో నాకౌట్ అయిపోయి ఆల్అవుట్ కూడా లేకుండా పడుకున్న ఒక రోజు నా పేరు పడుతుందిరా. మరి నువ్వు ఇక్కడ చేస్తున్నారా? పొద్దున్న దాకా ఉండే చావకపోతే ఇంటికి వెళ్ళి చావచ్చుగా. నా ఇంజక్షన్ నీకేస్తే నేను అడగలు మంచిగా అవుతా. ఫ్రెండ్షిప్ అన్నావు కదరా. బొంగులో ఫ్రెండ్షిప్, కడుపు కన్నం తింటావు, పెద్ద తింటావు. నీకోసం ఇక్కడికి వస్తే పేషెంట్ కొడతారా? పేషెంట్ కొడతారా? ఫోన్ చేసుకో. ప్రిన్సిపల్ రా. నేను చెప్పు థియేటర్లో ఉన్నాను చెప్పు. హలో సార్, ఎక్కడున్నావు? నేను థియేటర్లో ఉన్నాను సార్. మరి కాదర్? ఖాదర్ పాపం యాజ్ యూజువల్ హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఇది వీడియో కాల్ రా, ఎక్కడున్నారో తెలుస్తుంది. సార్ గిటి సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే ఐసీయూ నుంచి షిఫ్ట్ అయ్యి అవుట్ పేషెంట్కి వచ్చాను సార్. నేనే తెచ్చాను సార్. సరే కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది. సార్ ఆ రెండు కలిపి ఒక యావరేజ్ న్యూస్ చెప్పండి సార్, ఎందుకంటే నా వీక్ ముడ్డి తట్టుకోలేదు సార్. ఆ నల్లోడి షూట్అవుట్ కేసులో నాకౌట్ అయినందుకు గాను. సార్ ఆ షూట్అవుట్ కేసులో నాకౌట్ అయిన నేను సార్. మళ్ళీ కేసు ఏంది? బట్ వాడు నా స్టూడెంట్ కాదు కదా. నువ్వు నా యూనివర్సిటీలో చదవాలంటే ఈ కేసు అయ్యేంత వరకు ఒక 6 నెలలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండాలమ్మా. ఏ కంట్రీకి పోతాం సార్? ఇండియా. అబ్బా मैं कादर कैसे అమ్మి దీది సబచ్చే. అబ్బా నేను ఒక 6 నెలల కొరకు ఇండియాకి వస్తానే. బాగా పాత బస్తీలో చుట్టా లవ్ యాదికి వస్తారు బాగా. అవు ఇక రాత్రి కళ్ళంతాలే బాగా. 6 నెలలకే बात मुक्केना क्या पकड़ू? तुम ऐसे गलीज गालियां मत देना बाबा, मैं बोल रहा हूं। मैं नहीं आ तू सर. I can't go to India sir. ఎందుకు? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నాకైతే పర్వాలేదు సార్, కానీ వేరెవర్ ఖాదర్ ఇస్ ఐ విల్ బి. సిచ్యువేషన్ తో గేమ్స్ ఆడకు. అలా అయితే ఆస్ట్రేలియా, ఆఫ్రికా, థాయిలాండ్ లో బ్రాంచెస్ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక 6 నెలలు ఎటువంటి లంగనాటకాలు చేయకుండా చదివితే యుఎస్ఏ రావచ్చు. We'll go to Thailand sir. It is cheap and best. Super. Cheap important sir. Okay, very good. Bye. Aak paak karge paak. We're going to Bangkok. నానేంటి అమ్మ పెళ్ళేంటి? కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే తండ్రి వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసిన పాక్కుంటూ వచ్చేసరే మాకొద్దు. గోపాల్ యూ
తండ్రి అంటే అర్థం తెలుసా నీకు? తను సుఖపడకపోయినా పర్లేదు, కొడుకులు కష్టపడకూడదు అనుకునేవాడే తండ్రి. గ్రేట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్, దట్ ఈస్ డాడ్. మేము ఓకే కన్విన్స్, కానీ పాడు లోకం. లోకంలో లోకం. మీ అమ్మ మీకోసం ఎంతో చెమటోడ్చి కష్టపడితే కారుతున్న ఆమె చెమట తుడుచుకోవడానికి ఖర్చీఫ్ అన్నా ఇచ్చిందా ఈ లోకం? మీరు తండ్రి ప్రేమకి దూరం అవ్వద్దు. తల్లి లేని ఆ పిల్లలకి తల్లిని దూరం చేయొద్దు ప్లీజ్. జస్ట్ కిడ్స్, చిన్న చిన్న పిల్లలు. ఒకడికైతే ఇంకా మాటలు కూడా రావు. ప్రపంచం ఏమనుకుంటుందో ఐ డోంట్ కేర్. मेरी माँ की शादी करवाऊंगा, मेरे फादर को वेलकम करूंगा. వీడు పడిపోతే వీడియో తీసి యూట్యూబ్ లో అమ్ముకోవచ్చు. ఎందుకురా? ఎంఎంఎస్ క్రేజ్ రా. వీడికేమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, why you lifting it? That Chinese love climbing bell. If your lover strikes the bell, then your love will be succeeded. Really? Yeah, that's our belief. విజ్జు, అది ట్రూ లవర్స్ బెల్ అంట. తన లవర్ ఎత్తుకొని పైకెక్కి ఆ బెల్ కొడితే లవ్ సక్సెస్ అవుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట. సో ఫన్నీ కదా రే. హనీ కోసమా? Naturally. నువ్వెంత ట్రై చేసినా వేస్ట్. తను 10 days లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. ఈ లవ్ లస్ కి ఎందుకంట? తను ఆస్ట్రేలియా వెళ్ళినా అంతరిక్షానికి వెళ్ళినా హనీ నాదే. రే ఎందుకురా? లవ్ అంటే బోల్డ్ హడ్డిల్స్. నా లవ్ కి హడ్డిల్స్ ఏముంటాయిరా? ఆర్గ్యూ చేయడానికి తనకి నాన్న లేడు, అబ్జెక్షన్ చెప్పడానికి అమ్మ లేదు, అడ్డుపడడానికి అన్నదమ్ముడు లేరు. తను ఒప్పుకుంటే చాలు, పేయింగ్ గెస్ట్ గా వచ్చిన హనీని మన ఇంటి పెద్ద కోడల్ని చేస్తాను. Hello, Sunil from Thailand speaking. It's from Care Bank. Your credit card declined. What? Thank you. ఏమైందా? సునామీ వచ్చిందా? అలాంటిదే. రే మన క్రెడిట్ కార్డు ఏమైందిరా? డిక్లైనా? సంఖ్య నాగింది పో. ఫీజు అడిగిన కడతాం రా. హలో మేడం, దిస్ ఇస్ కాదర్. Yeah, Kader. మేడం, మై ఇండియా గాట్ సునామీ. ఆల్ గాన్ మేడం. Sorry. ఓన్లీ మీ అండ్ మై ఫ్రెండ్ సునీల్ లెఫ్ట్. ప్లీజ్ ఎక్స్టెండ్ ద ఫీ డేట్. నో Already paid. హూ పేడ్? Krishna. కృష్ణ కృష్ణ? మన కృష్ణ గారు అంటారా? అవునా? రే రై నీ టేస్ట్ ఎంత చీప్గా ఉంది? ఇమాజినేషన్లో కూడా బడ్జెట్ ఉండాలి కాక. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. ఫీజు కట్టినామంట కదా? దాంట్లో ఏముందిరా? ఫ్రెండ్స్కి ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా చెప్పు? ఎత్తవకోవాలా? మన కొత్త ఫ్రెండ్ దొరికాడు రా. పాపం ఈడే ఒకడే అయిపోయాడు. మీర పైసలు గీసలు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు కదా ఇట్లా. అది కూడా అయింది. అది కూడా అయింది. వెల్కమ్ టు మెల్కో. కంగ్రాచులేషన్స్. మెల్కో కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ కష్టాలని మన కష్టాలుగా భావించి ఫోన్ ద్వారా వాళ్లకు సహాయపడాలి. అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ల్యాప్టాప్, మైక్రోవేవ్ అండ్ వాషింగ్ మెషిన్స్. బ్యాంకాక్ లో చాలా మంది తెలుగు కస్టమర్స్ ఉన్నారు. వాళ్లకు థాయ్ లాంగ్వేజ్ కొంచెం వచ్చు కానీ ఇంగ్లీష్ అసలే రాదు. థాయ్ లాంగ్వేజ్ కొంచెం వచ్చి ఇంగ్లీష్ రాకపోవడం ఏంటి సార్? ఏదో మసాజ్ బేరం అడగటానికి నేర్చుకుని ఉంటారు. అది మనకెందుకు? మనకెందుకు సార్? ఫస్ట్ డే ఎక్సైటెడ్? yes sir, very excited. What happened guys? కొంచెం టైట్ గా ఉంది సార్. మరి బాత్రూమ్ కి వెళ్ళొచ్చుగా. టైట్ అంటే బాడీ కదా సార్, హమారే జిందగీకి గాడి. మీరు ముందు జాబ్ జాయిన్ అవ్వండి, ఈవినింగ్ చెక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. బై ద వే, మీట్ యువక్, మీ సీనియర్ అండ్ అవర్ బెస్ట్ ఎంప్లాయీ. వీడేంటి ఇక్కడ? మనకెందుకురా, ముందే ఫీజుకి డబ్బులు లేవు, జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. విల్ గో వర్క్ సార్. విల్ టేక్ చెక్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. కమ్ కమ్. ఇప్పుడే వచ్చారు, అప్పుడే అంతంత అడ్వాన్స్లు ఇచ్చేస్తారా? ముందు వాళ్ళు కస్టమర్స్ తో ఎలా డీల్ చేస్తున్నారో చూసి ఆ తర్వాత అడ్వాన్స్లు ఇవ్వండి సార్. ముసలోడు పడ్డాడు బొట్టలో.
వచ్చి రాగానే చెక్కులు మీ సంతకాలు పెట్టించుకుంటారా? సాయంత్రం కల్లా మిమ్మల్ని ఆఫీస్ నుంచి చెక్అవుట్ అయ్యేలా చేస్తాను. ఆ సునీల్ గారి కాల్స్ కాదర్కి, కాదర్ గారి కస్టమర్ కాల్స్ సునీల్కి పంపిస్తాను. ఇప్పుడు వస్తుంది బాస్ దగ్గర బజా. ఒక చిన్న ఫేవర్, ల్యాప్టాప్ కాల్స్ సునీల్కి, వాషింగ్ మిషన్ కాల్స్ కాదర్కి పంపించేసి. కొత్తగా వచ్చారు కదా, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా? ఫస్ట్ మైక్రోవేవ్ కాల్. అలా వెల్కమ్ టు మెల్కోటే కస్టమర్ సర్వీస్. ఇంతకీ ఏం వేడి చేయాలని? ఒళ్ళంతా వేడిగా ఉంది సార్, మావిడేస్తే చంపేస్తుంది. ఈ మిషన్ ఎలా వాడాలో తెలియట్లేదు సార్. ఇంతకీ కాఫీనా లేకపోతే టీనా లేకపోతే ఏదైనా కూరనా? కాఫీయే సార్. ఓకే, ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం జాంతానే. ప్లీజ్ చెప్పండి సార్. ముందు కాఫీ ఒక మైక్రోవేవబుల్ కప్లో తీసుకో. కాఫీ ఎందుకు సార్? వాషింగ్ మిషన్ కాల్. మీ కష్టము మా కర్మము, మీ సహాయము మా ధర్మము. ఐ యాపిల్ ఎవడో కొరికాడు యాపిల్ని. చెప్పండి. అది ఎట్లా ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు మీ బట్టలు తీయండి. స్పైడర్ మ్యాన్ ఎల్లో టీ షర్ట్ వేసాను. ఇది ల్యాప్టాప్ కాల్. ఎలా తీయాలి, ఏం నొక్కాలి? ఫస్ట్ బటన్ నొక్కండి. అవునా, నొక్కాను. తర్వాత ఇప్పుడు సిడి లోపల పెట్టండి. సీడియా? సీడి అంటే? సిడి సార్. సి ఫర్ చికెన్, డి ఫర్ దమ్ము. దమ్ము అదే కదా? అంతే అంతే. యా అరే, అది లాగిది పెట్టి నొక్కి. తర్వాత ముందు మీరు కూర్చోండి. మా మెల్కో ప్రోడక్ట్ ని మీ తొడల మీద పెట్టండి. ల్యాబ్ తొడల మీద? ఓకే, ఇంత ఫెసిలిటీ ఉందా? పెట్టుకున్నాను. పిక్చర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. పిక్చరా? ఇక్కడ ఒక లైట్ వచ్చి ఎన్ని మినిట్స్ అని అడుగుతుంది. స్క్రీన్ సేవర్ అనుకుంటా. 3 hours పెట్టండి, డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఉంటుంది. తర్వాత వెయిట్ చేయండి. ఫస్ట్ టైం బూటింగ్ కదా, మా మెల్కో ప్రోడక్ట్ కొద్దిగా టైం తీసుకుంటాం. ముందు కప్పులో కాఫీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. మూత తీసి అందులో పెట్టండి. పెడతాను సార్, నేను పెడతాను, మీరు ఫోన్ పెట్టకండి. మా ప్రోడక్ట్ ని మీ ప్రోడక్ట్ లో పెట్టాను. గుడ్ జాబ్. టైం 1 minute సెట్ చేసి ఆన్ చేయండి. 1 minute సెట్ చేశాను సార్. మొత్తం బట్టలు తీసివేయండి. మొత్తం ఎందుకు? ఎన్ని బట్టలు ఉంటే అంత బెటర్ సార్. ఓకే, 1 minute. మొత్తం వేసాను. యాపిల్ ముక్క అతుక్కోలేదే. ఇప్పుడు టాప్ 4 బటన్ నొక్కండి. ఇడెవడు నాలాగే ఉన్నాడు. నాది నాకు కనిపిస్తుంది. పర్లేదులేండి. అంటే మొత్తం కనిపిస్తుంది. అది మా మెల్కోటి ప్రోడక్ట్ అండి. పప్పి షేప్. లోపలేమో సీడీ తిరుగుతూనే ఉంది. సిడి తిరుగుతుంటే కనిపిస్తుందా? క్లియర్ గా కనిపిస్తుందయ్యా. దట్స్ అమేజింగ్. ఒకసారి సిడి పెట్టి తీయండి. ఊదండి. ఉఫ్ ఉఫ్ అని. ఉఫ్. ఊదా. ఇప్పుడు ఒక బట్టతో తుడవండి. తుడిసా. లోపల పెట్టి మళ్ళీ లోపల పెట్టాలా? వెయిట్ చేయండి. అలాగే అలాగే అలాగే. ఇంకేమైనా సాయం కావాలంటే మా మెల్కోటే కస్టమర్ సర్వీస్ కి కాల్ చేయండి. ఏం చేస్తున్నావు నాన్న? ఏరా, నీకు ఈ బూత్ బొమ్మలు చూడడానికి ల్యాప్టాప్ కొనిచ్చింది? బూతు లేదు, బాతు లేదు. ఆడు ఇప్పేమన్నాడు, నేను ఇప్పేశాను. నువ్వు ఫోన్ చేసినా ఇప్పేమంటాడు. కోటి మేల్కోటి. You 3 Indians are fired. ఒరి అబ్బా, ఎవరికి కాల్సి ఎవరికి డైవర్ట్ చేసావరా? కాదర్కు వాషింగ్ మిషన్, సునీల్ కి ల్యాప్టాప్. ఆటోమేటిక్ గా మీకు మైక్రోవేవ్ కాల్స్ వస్తాయి. ఒకడే అయిపోయాడు. 3 Indians are fired.
డబ్బులు అక్కడ ఇదే ఫీజుకి ఏమన్నావు? రే మన దేశీ గారికి ఫీజు కట్టడానికి తప్పితే ప్రతి లంగ నాటకానికి డబ్బులు పుడతాయి. పెద్ద పట్టించుకోకు, పెట్టించుకో. నువ్వేంట్రా ఇక్కడ? అరే కాదర్ హెల్ప్ చేయండి రా ప్లీజ్. ఏంటి? అరే నేను ఆ బెల్ కొట్టాను రా. ఆ బెల్ కొడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా బీర్ ఇవ్వాలంటరా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా. నా కెమెరా కూడా లాగేసుకున్నారా. ఈ అబ్బరే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తాం బే? రేయ్ అండర్వేర్ వేసుకున్నావా? అక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయట. మనుషులన్నాక కష్టాలు ఉండడం సహజం. మనుషులు ఆత్మహత్య చేసుకోవడానికి చాలా సూసైడ్ ప్లేస్లు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మరి పక్షుల పరిస్థితి ఏమిటి? మరి వాటికి కష్టాలు ఉండవా? వాటికి కష్టాలుంటే అవి సూసైడ్ చేసుకోవాలంటే వాటికి కూడా ఏదైనా సూసైడ్ ప్లేస్ ఉందా అంటే ఉందనే అంటున్నారు. పక్షులు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? వినడానికి వింతగా ఉండడమే కాకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.